సో మరి ఇవన్నీ ఎట్లా ఎట్లా నేర్చుకున్నావు? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? అంటే ఓన్లీ డిజిటల్ మీడియానా లేకుంటే? లేదన్న లేదు. డిజిటల్ మీడియా కాదు. నేను తిరిగేవాడిని అన్న బాగా. ఓకే. లైక్ ప్రతి యూనిట్‌కి వెళ్ళేవాడిని. తిరిగేవాడిని, నేర్చుకునేవాడిని. లైక్ చాలా చూసేవాడిని. లైక్ షాప్‌కి తిరిగేవాడిని. వాళ్ళతో మాట్లాడేవాడిని. చాలా జరిగింది. చాలా ప్రాసెస్ తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేయడం బిజినెస్. అంటే ఈ డబ్బు లేదన్న అప్పుడు స్టార్ట్ చేయడానికి మళ్ళీ. సర్వీసెస్ స్టార్ట్ చేసాం మేము. ఓకే. లైక్ ఎలా అంటే మా సర్కిల్‌లో ఈ వెబ్‌సైట్స్ క్రియేషన్ చేయడం చేసేవాళ్ళు గానీ, ఈ లోగోస్ ఉంటాయి కదా! లోగోస్ చేయడం వాళ్ళు గానీ, వీళ్ళు బాగా ఉన్నారు మా సర్కిల్‌లో. ఓకే. వాళ్ళందరిని పట్టుకున్నాం. పట్టుకొని మేమేం చేసామంటే, మా లోకల్‌లో షాప్స్ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. ఇలా మీ షాప్‌కి లోగో అంత బాలేదేమో కదా! మా వాళ్ళు లోగో చేసి పెడతారు మీకు. ఆహా! ఓకే. అంటే మీరే అక్కడ మిస్టేక్ చెప్పేసి దాన్ని సరిదిద్దేది కూడా మా దగ్గరనే ఉందని చెప్తారు. ఓకే. ఆ! సో, వెబ్‌సైట్ మీకు లేదు కదా! ప్రెజెంట్ అంతా వెబ్‌సైటే కదా! ఆన్‌లైనే కదా మొత్తం. మీకు తక్కువ రేట్‌లో వెబ్‌సైట్ తయారు చేసి పెడతాం. నెక్స్ట్ ఈ ఇన్‌స్టాలో కొంతమందిని మెసేజ్ పెట్టడం గానీ, చిన్న చిన్న యూట్యూబ్ వీడియోస్ పెడుతుంటారు కదన్న! వాళ్ళకి మెసేజ్ పెట్టి మీకు వెబ్‌సైట్ లేదు కదంటే మేము చేసి పెడతాం. లైక్ అంతా మాట్లాడుకొని ఎవరైతే మాకు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ వర్క్ అన్నది అలాట్ చేసి, వాళ్ళకి వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక 60-70% వాళ్ళకి అమౌంట్ పే చేసి 30% మేము ప్రాఫిట్ కింద పెట్టుకున్నాం. ఓకే. అలా అరౌండ్ ఒక 6-7 మంత్స్ డే అండ్ నైట్ కష్టపడితే ఈ అప్పులు తీర్చగలిగాం. ఓకే. అప్పులు తీర్చిన తర్వాత కూడా యాప్ కూడా అంతా క్లోజ్ అయిపోయిందన్న సిచ్యువేషన్‌లో కూడా మళ్ళీ ఫోన్ చేసి ఇంక 25,000 డిమాండ్ చేశాడు. ఓకే. మేము చెప్పేసాం ఎందుకు కడతాం మీకు కట్టమని చెప్పాం. కట్టనని చెప్పిన తర్వాత నాకు వీడికి వాట్సాప్‌లో మా ఫోటోలు వచ్చినాయి. ఏమనున్నాయి? ఆ పాన్ కూడా వచ్చిందన్న నా ఫోటో ఉంది. కిందే తేడా వేరే వేరే రాంగ్‌గా ఉంది. మార్ఫ్ చేసి మొత్తం పెట్టారు. మార్ఫింగ్ అంటారు కదా! ఓకే. అంటే అడల్ట్ కంటెంట్ లాగా ఫోటోస్ పెట్టారు. అన్న ఫోటోస్. ఓకే. మార్ఫింగ్ టైప్ ఉంది. ఇది పెద్ద గ్యామ్లింగ్. అమ్మ బాబోయ్! 25,000 కట్టేసి ఇమ్మీడియేట్‌గా ఏదో ఒకటి చేసి ఇద్దరు కలిపి కట్టి 25,000 కట్టి యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసి క్లోజ్ చేసి ఇంక నాకు ఈ యాప్‌కి సంబంధం లేదురా బాబు అని పెట్టేసాం దాన్ని. కాదు నిజంగా ఇప్పుడు లోన్ యాప్‌లు ఇట్లున్నాయా? ఉన్నాయన్న మీకు ఇప్పుడు ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో ఉంటది. సరే ఏమన్నా అడగండి ఒకసారి ఎంతమంది దీనికి గురయ్యారంటే నార్మల్‌గా రావు కామెంట్స్ అక్కడ. మెయిన్ స్టూడెంట్స్ అన్న. ఏయ్! నువ్వు కూడా లోన్ యాప్ యూజ్ చేస్తున్నావు కదా? లోన్ యాప్. మరి అట్లాంటివి జరుగుతాయంటే జాగ్రత్త మరి. అంటే కొన్ని ఉన్నాయన్న ట్రస్టెడ్ ఉంటాయి. స్లైస్ అని, నావీ అవి ఓకే. అవి ఎలా అంటే అందరికీ రావు అవి. కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. సిబిల్ స్కోర్ అని క్రైటీరియాస్ ఉంటాయి కదా! దాన్ని బట్టి వస్తాయి తప్ప మేము వెళ్ళింది దేంట్లోకంటే ఊరు పేరు లేని దానికి. వాడు ఏం చూడడు వాడు. నెంబర్లు వచ్చాయా అంటే అప్పుడు మాకు సిబిల్ స్కోర్ ఉండేది కాదన్న, చిన్న వయసే కదా అప్పుడు సిబిల్ స్కోర్ ఉండేది కాదు.